కేఎస్ లక్ష్మణరావు పీపుల్ ఛానల్కి స్వాగతం. ప్రఖ్యాత నటి, ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. ప్రఖ్యాత నటి షావుకారి జానకి నిన్న మరణించారు. ఆవిడ మృతికి మన ఛానల్ తరఫున, మన అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. ఆవిడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి నటి, 94 ఏళ్ల వయసులో మరణించారు. వాస్తవంగా షావుకారు జానకి, షావుకారు అనేది ఆవిడ ఇంటి పేరేం కాదు, ఆవిడ ఇంటి పేరు శంకరమంచి. కానీ షావుకారు అనేటటువంటి సినిమాలో ఆవిడ మొట్టమొదటిసారిగా నటించారు. అప్పటికి ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు కూడా ఆ సినిమాలో నటించారు. వాళ్ళకి అది 2వ సినిమా మాత్రమే. అప్పటి నుంచి ఆవిడ ఆ సినిమాలో, షావుకారు సినిమాలో నటించినందుకు ఆవిడ ఇంటి పేరుగా షావుకారుగా మారిపోయింది, షావుకారు జానకిగా మారిపోయింది. గత 60 ఏళ్లుగా అనేక అద్భుతమైనటువంటి సినిమాల్లో ఆవిడ నటించారు. కన్యాశుల్కంలో బుచ్చమ్మ పాత్ర ఆవిడ జీవించారు. కన్యాశుల్కం సినిమా నేను కూడా చూశాను. ఎన్టీ రామారావు గిరీశం పాత్ర ధరిస్తే ఆవిడ బుచ్చమ్మ పాత్ర ఆవిడ వేశారు. అట్లానే శ్రీ వెంకటేశ్వర మహత్యం, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి, అక్కా చెల్లెళ్ళు, ఇలాంటి సినిమాలు, అనేక సినిమాలు, మంచి సినిమాల్లో ఆవిడ నటించడం అనేది జరిగింది. అంతేకాదు, ఆవిడ గొప్పదనం ఏంటంటే పెద్ద పెద్ద నటులు, 4 ముఖ్యమంత్రులతో ఆవిడ నటించారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయనతో నటించారు. అలాగే ఎంజి రామచంద్రన్, గొప్ప నటుడు, తమిళనాడులో ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప నటుడు ఎంజి రామచంద్రన్, ఆయనతో నటించారు. జయలలిత, ఆవిడతో నటించారు. కరుణానిధి కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు కొన్ని సినిమాల్లో నటించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన అనేక సినిమాలకి సంభాషణలు రాయడం జరిగింది. కరుణానిధితో నటించారు. అంటే 4 ముఖ్యమంత్రులతో నటించారు. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ వంటి గొప్ప గొప్ప నటులతో ఆవిడ నటించారు. మంచి ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఎందుకంటే తర్వాత ఆవిడ కొన్ని కార్యక్రమాలని, యాంకరింగ్ చేసిన కార్యక్రమాలని నేను చూశాను. అద్భుతమైనటువంటి ఇంగ్లీషు షావుకారు జానకి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి గొప్ప నటి మరణించటం ఆవిడ తెలుగు చలనచిత్ర సీమకి, అలాగే దక్షిణాది సినిమాలకి తీరని నష్టం అని చెప్పేసి భావిస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.